హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వరుణ్. లాస్ట్ వీక్ చేసిన పిఎఫ్ వీడియోకి మీ అందరి ఆదరణ చాలా బాగుంది. నేను ఇన్ని రోజులు ఎంటర్టైన్మెంట్లోని వెళ్తున్నాను. చాలామంది అడిగిన క్వశ్చన్లకి లాస్ట్ వీక్ వీడియో చేశాను కదా, మన సోషల్ సెక్యూరిటీ యాక్ట్లో పిఎఫ్ మీద. దానికి చాలా రకాలుగా చాలామంది మంచి రెస్పాన్సే వచ్చింది దాని నుంచి. సో అందుకు చాలామంది కొన్ని క్వశ్చన్స్ చేశారు, సార్ పిఎఫ్ మీదే కాదు కొంచెం గ్రాట్యుటీ మీద కూడా చెప్పండి అని. సో గ్రాట్యుటీ మీద కూడా వెళ్ళాలి అని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్రాట్యుటీ అసలు ఎవరికి వర్తిస్తుంది అని ముందర తెలుసుకుంటే, గ్రాట్యుటీ యాక్ట్ 1972 ఇది ఒక సోషల్ సెక్యూరిటీ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం గడిచిన సంవత్సరంలో 10 మంది కనీసం ఎంప్లాయీస్ పనిచేసి ఉంటే ఈ గ్రాట్యుటీ అనేది వర్తిస్తుంది. అండ్ దీనికి ముఖ్యంగా ఎక్కడ వర్తిస్తుంది, ఎవరికి వర్తిస్తుంది అంటే ప్రతి ఆర్గనైజేషన్కి ఇది వర్తిస్తుంది. దీనికి కావాల్సింది మైన్స్లో పనిచేసిన వాళ్ళు అయితే కనీసం ఒక సంవత్సరంలో 190 రోజుల పని దినాలు పనిచేసి ఉండాలి. అదే కాకుండా మిగిలిన సంస్థలు అయితే 240 రోజులు పని దినాలు మినిమం పనిచేసి ఉంటే ఒక సంవత్సరంగా దాన్ని పరిగణిస్తారు. సో దీన్ని గ్రాట్యుటీకి ఈ మెయిన్ ఇవి తీసుకుంటారన్నమాట. అసలు గ్రాట్యుటీ అంటే ఏంటంటే, ఒక ఉద్యోగి సేవలను గుర్తిస్తూ వెళ్ళిపోయే ముందు, అంటే సేవలను వదిలేసే ముందు, తన ఉద్యోగి రిటైర్మెంట్ అవ్వచ్చు, డెత్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఖచ్చితంగా ఈ గ్రాట్యుటీ అనేది గుర్తింపుగా ఒక లంసమ్ అమౌంట్ అనేది కంపెనీ పే చేయాల్సి ఉంటుంది. ఈ గ్రాట్యుటీకి ఎలిజిబిలిటీ ఏంటంటే మినిమం 5 సంవత్సరాలు అనేది పనిచేసి ఉండాలి. ఏ ఎంప్లాయీ అయినా మినిమం 5 సంవత్సరాలు. ఇందాక చెప్పాను చూసారా, 240 రోజులు పని దినాలు ఒక సంవత్సరంలో పనిచేసి 5 సంవత్సరాలు అలా చేసుంటే ఖచ్చితంగా గ్రాట్యుటీ వస్తుంది. అయితే ఇక్కడ మీ అందరికీ చిన్న ప్రశ్న రావచ్చు. ఒక ఎంప్లాయీ 4 సంవత్సరాల 240 రోజులు చేశాడు, గ్రాట్యుటీ వస్తుంది. అదే 4 సంవత్సరాల 6 నెలలు పనిచేశారనుకోండి, గ్రాట్యుటీ రాదు యాక్ట్ ప్రకారం. కానీ అదే 5 సంవత్సరాల 6 నెలలు చేశారనుకోండి, అక్కడ 6 నెలలు అంటే మరి 240 రోజులు రాలేదు కదా అనొచ్చు. ఇక్కడ యాక్ట్ ప్రకారం మినిమం ఒక పర్సన్ 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. కానీ ఒక సబ్జెక్ట్ ఉంది అందులో. ఏంటంటే ఒక పర్సన్ 5 సంవత్సరాలు దాటిన తర్వాత 6 నెలలు అంతకన్నా ఎక్కువ పనిచేస్తే 6 నెలల్ని ఒక సంవత్సరంగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పి ఉంటుంది. సో 5 సంవత్సరాలు 6 నెలలు పనిచేస్తే 6 సంవత్సరాల గ్రాట్యుటీ అనేది పొందగలుగుతారు. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పన్ను ఎవరు కట్టాలి గ్రాట్యుటీ మీద అన్నది పాయింట్లోకి వెళ్దాం. పన్ను కట్టాల్సింది అంటే ప్రభుత్వ ఉద్యోగులకి పూర్తిగా పన్ను మీద మినహాయింపు ఉంటుంది గ్రాట్యుటీ పేమెంట్ చేసేటప్పుడు. బట్ ప్రైవేట్ ఉద్యోగులకు మాత్రం 20 లక్షల వరకు మాత్రం పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే 20 లక్షలు ఏంటి అని అనుకోవచ్చు మీరు. నాకు ఒక కంపెనీ 20 లక్షలు గ్రాట్యుటీ పే చేయవచ్చు. 20 లక్షల వరకు గ్రాట్యుటీ పే చేయొచ్చు. అదే 20 లక్షల రూపాయి పే చేసినా రూపాయి మీద నేను పన్ను కట్టాల్సి ఉంటుంది. సో ఇది మర్చిపోవద్దు. గ్రాట్యుటీ అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? గ్రాట్యుటీ అంటే ఏంటి? అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. సో గ్రాట్యుటీ క్యాలిక్యులేట్ చేసేది దేని మీద అంటే, ఒక ఎంప్లాయీ బేసిక్ ప్లస్ డిఏ మీద, అంటే లాస్ట్ డ్రాన్ చివరిగా తీసుకున్న బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ 15/26 ఇంటూ ఎన్ని సంవత్సరాలు చేస్తే అన్ని సంవత్సరాల మీద ఈ గ్రాట్యుటీ అనేది పే చేయడం జరుగుతుందండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇది గ్రాట్యుటీకి క్యాలిక్యులేషన్ ఫార్ములా అన్నమాట. ఇది లాస్ట్ డ్రాన్ శాలరీ అంటారు దాన్ని. యాక్చువల్లీ శాలరీ ఇన్ ద సెన్స్ గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ 15/26 ఇంటూ నెంబర్ ఆఫ్ కంటిన్యూస్ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు పని దినాలు, అంటే 240 రోజులు పని దినాలు చేసాం చూసారా, అలా ఎన్ని సంవత్సరాలు చేసుంటే అన్ని సంవత్సరాలు గ్రాట్యుటీ పే చేయాలి. కానీ మీరు సపోజ్ ఒక ఎంప్లాయీ 2 సంవత్సరాలు చేసాడు, నాకు గ్రాట్యుటీ రావాలంటే రాదు. యాక్ట్ ప్రకారం అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ 5 సంవత్సరాలు ఎవరైనా ఎంప్లాయీ చేసి ఉంటే ఖచ్చితంగా గ్రాట్యుటీ పే చేయాలి. దీనికి ముఖ్యంగా ఏంటంటే 4 సంవత్సరాల 240 రోజులు అంతకన్నా ఎక్కువ పనిచేస్తే 5 సంవత్సరాల గ్రాట్యుటీ ఖచ్చితంగా ఏ ఎంప్లాయీకైనా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది యాక్చువల్లీ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా పే చేయాల్సి ఉంది. అంటే ఇక్కడ చిన్న ముఖ్యం ఇంకో పాయింట్ చెప్పగలుగుతున్నాను. ఒక ఎంప్లాయీ చనిపోయాడు అంటే ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులకి ఆ గ్రాట్యుటీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ గ్రాట్యుటీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పాయింట్ చెప్తాను. ఒక ఎంప్లాయీ జాయిన్ అయినప్పుడు గ్రాట్యుటీ అప్లికేషన్ అనేది ఎంప్లాయర్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకవేళ తీసుకోలేదు అంటే మీకు గ్రాట్యుటీ అప్లికబుల్ అవుతుందా లేదా అనేది మీరు ఎంప్లాయర్ని అడిగే రైట్ మీకు ఉంది. సో ఫామ్ F అనేది మీతో ఫిల్ చేయించుకుంటారు. అది మీ నామినేషన్ ఫామ్, గ్రాట్యుటీ నామినేషన్ ఫామ్.
మీకు నామినేషన్‌కి మీకు అప్లై చేసిన తర్వాత నామినేషన్ ఇస్తారు చూసారా? ఆ గ్రాట్యుటీకి అప్లై చేసిన ఫార్మ్ అన్నమాట అది. సో, దాన్ని బేస్ చేసుకునే తర్వాత మీ రిటైర్మెంట్ అయినప్పుడు గాని, తర్వాత ఏమైనా అయితే దానికి సంబంధించిన డబ్బులు మీకు చెందేటట్టు ఆ ఫార్మ్ అన్నమాట. మీరు గ్రాట్యుటీ యాక్ట్‌లో జాయిన్ అవ్వాలంటే నామినేషన్ ఫార్మ్ ఖచ్చితంగా ఫిల్ చేసి ఉండాలి. ఫార్మ్ ఎఫ్ అంటారు దాన్ని. ఓకేనా? ఈ పాయింట్ మర్చిపోవద్దు. ఒకవేళ ఎంప్లాయర్ గ్రాట్యుటీ ఎన్ని రోజుల్లోపు పే చేయాలి ఎంప్లాయీ వెళ్ళిపోతే అన్నది పాయింట్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎంప్లాయర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. యాజమాన్యం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. అది ఏమిటంటే ఒక ఎంప్లాయీ కంపెనీని విడిచి వెళ్ళిన తర్వాత 30 రోజుల్లోపు ఈ గ్రాట్యుటీ అనేది పే చేయాల్సిన బాధ్యత ఉంది. యాక్ట్ ప్రకారం క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, 30 రోజుల లోపల పే చేయకపోతే ఎంప్లాయీ కెన్ క్లెయిమ్ ఇంట్రెస్ట్ ఆన్ ద డిలే డేస్ వాటెవర్ డిలే అయ్యిందో దాని మీద ఖచ్చితంగా ఎంప్లాయర్ పే చేయాల్సిన బాధ్యత ఉంటుంది. సో, దీన్ని మాత్రం యాజమాన్యం ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. నేను ఇది అందరిని ఉద్దేశించి చెప్తున్నాను. ఎంప్లాయీకి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఎంప్లాయర్‌కి కూడా ఈ మ్యాటర్ అనేది ఉపయోగపడుతుంది. సో, మర్చిపోకుండా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకటి ఉద్యోగి దుష్ప్రవర్తన వలన అంటే ఉద్యోగి మిస్‌కాండక్ట్ చేసి ఏమైనా చేస్తే గ్రాట్యుటీ అనేది ఇవ్వనవసరం లేదు. ఇది యాజమాన్యం గుర్తుపెట్టుకోవాలి. అండ్ రెండోది ఉద్యోగి మరణించినట్లయితే వాళ్ళ నామినీస్‌కి ఆర్ లీగల్ హైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా గ్రాట్యుటీ ఎన్ని రోజులు పనిచేసి ఉంటే ఆ ఉద్యోగి అన్ని రోజుల గ్రాట్యుటీ వాళ్ళ నామినీస్‌కి చేయాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ సంస్థ దివాలా తీసినప్పుడు అంటే సంస్థ క్లోజ్ చేసేటప్పుడు గానీ, ఇలాంటి టైంలో ఖచ్చితంగా గ్రాట్యుటీ పే చేయాల్సిన బాధ్యత యాజమాన్యంకి ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నోటీస్ పీరియడ్ చాలా మందికి అనుకుంటారు. నోటీస్ పీరియడ్‌లో గ్రాట్యుటీ పే చేయాల్సిన అవసరం లేదు ఏమో అని. కానీ నోటీస్ పీరియడ్‌లో ఉన్నప్పుడు కూడా గ్రాట్యుటీ అనేది పే చేయాల్సిన బాధ్యత ఎంప్లాయర్‌కి ఉంటుంది. నోటీస్ పీరియడ్ కూడా కౌంట్ చేయాలి గ్రాట్యుటీ క్యాలిక్యులేషన్‌లో. సో, ఇది కూడా మర్చిపోవద్దని చెప్తున్నాను. అండ్ తర్వాత ఇంకొక ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఇది యాక్చువల్లీ గ్రాట్యుటీ యాక్ట్ అనేది 5 ఇయర్స్‌కి అప్లికబిలిటీ. యాక్చువల్లీ 5 ఇయర్స్ కంప్లీట్ అయితే గ్రాట్యుటీ అనేది వస్తుంది. రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం కొన్ని అమెండ్మెంట్స్‌లో ఆల్రెడీ పుటప్ చేశారు. ఇది ఇంకా ప్రాసెస్‌లోనే ఉంది. ఇంకా అప్రూవల్ అయితే రాలేదు. 3 ఇయర్స్‌కి కుదించారు. 5 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్‌కి కుదించినట్టు ఒక అమెండ్మెంట్ అయితే పెట్టడం జరిగింది. ఒక డ్రాఫ్ట్ అమెండ్మెంట్. అది అప్రూవల్ వస్తుందో లేదో తెలీదు గానీ, బట్ అదొక అమెండ్మెంట్ అయితే ఉంది. అది ఒకవేళ వచ్చినట్లయితే 5 ఇయర్స్ కాస్త 3 ఇయర్స్ అవుతుంది. సో, అప్లికబిలిటీ అప్పుడు అందరికీ వర్తించేలా మాక్సిమం ఉంటుందన్నమాట. చూసారు కదండీ! తెలుసుకున్నారు కదా! ఈ గ్రాట్యుటీ యాక్ట్ గురించి నేను మాక్సిమం ఏం కవర్ చేయాలో అన్నీ కవర్ చేశాను. సో, మీ అందరికీ నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.